సోమవారం నాడు జిల్లా కలెక్టర్ సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కోల్చార మండలం రాంపురంలో విస్తృతంగా పర్యటించి సన్నబియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అనంతరం సన్నబియ్యం లబ్ధిదారు దుర్గారాజు గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు। ఈ సందర్భంగా దుర్గారాజు కుటుంబ సభ్యులు సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు। సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు। మానవతా దృక్పథంతో నడిపేస్తున్న గొప్ప పథకమని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు। జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। పొలపైన ఎన్నుకుంటాం సార్ రోడ్డు దాకా నాదేంటంటే ఇప్పుడు అది అప్లై చేస్తారు కదా చేసినారు కదా మరి డిఫరెన్స్ ఇస్తారు ఇలా ఇప్పుడు సఫాయి కర్మచారులను ఎక్కువ వర్తిస్తారు సర్వే చేస్తారు ఈరోజు ప్రతి షాప్లో కూడా సన్నబియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారుగా మన మెదక్ జిల్లాలో 6,98,000 మంది అంటే 7 లక్షల మంది సుమారుగా ఉన్నారు। సో వీళ్ళందరికీ కూడా సన్నబియ్యము మనం పంపిణీ చేయడము 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం। ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది। సో అందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది। మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది, సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది। సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను।